వెల్కమ్ టు అవర్ ఛానల్ మదర్ ఆఫ్ ఆల్. హర్ హౌస్ ఈజ్ ఆల్. అందరమ్మ అందరిల్లు. ఎవరి అందరమ్మ, ఎక్కడ ఉంది ఈ అందరిల్లు అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మన వీడియోలన్నీ కూడా ఏ సమయంలో పడితే ఆ సమయంలో చూడవాకండి. ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ, సాయంత్రం పూట అందరిని నిద్రించేటువంటి సమయంలో కానీ చూస్తే జ్ఞాన ప్రసూనాలు, జ్ఞాన గుణికులు అనేటువంటివి తెలుస్తాయి. ఈ అమ్మ ఎవరు, ఎక్కడుంది, ఈ ఇల్లే అందరి ఇల్లు. ఆ ఇల్లు అనేది ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడి అనేటువంటి గ్రామం. అక్కడ రంగమ్మ సీతాపతి గారిలో జన్మించినటువంటిది అందరమ్మ. ఆమె చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఆమె చూపినటువంటి మహిమలను గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆమె అవసరమైనప్పుడు మాత్రమే తన మహిమలను చూపించింది. సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలను ఎప్పుడూ కూడా ఇవ్వలేదు. ఉపాసనా బలం చేత, నిరంతర ధ్యాన నిష్ఠ చేత దైవశక్తిని సాధించి మాతృప్రేమను నలుదిశలా వ్యాపింపజేసినటువంటి విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ. దుష్టులు కూడా, భ్రష్టులు కూడా నాకు శిశువులతో సమానమే అని చెప్పినటువంటి విశ్వజనని. ఆమె చూపినటువంటి కొన్ని మహిమలు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మానవేతీత శక్తులు అనేటువంటివి యోగులు చూపిస్తూ ఉంటారు. మన్నవా గ్రామంలో నాగుల చవితి జరుగుతూ ఉంది. మహిళామూర్తులందరూ కూడా పుట్టలో పాలు పోస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఉండేటువంటి కొంతమంది యువకులు అనుకున్నారు, ఈ ఆడవాళ్ళందరూ కూడా అనవసరంగా పాలను మట్టి పాలు చేస్తున్నారు, ఆ పుట్టలో ఏముందని మూఢనమ్మకాలు అన్నారు. ఆ సమయంలో ఒక్క 5 సంవత్సరాల పాప వాళ్ళని తీసుకెళ్ళింది ఆ పుట్ట దగ్గరికి. తీసుకెళ్ళి ఆ పుట్టలో చేయి పెట్టి పామును తీసి చూపించింది, మళ్ళీ పుట్టలో వదిలిపెట్టింది. ఇది ఆమె చూపినటువంటి మన్నవా గ్రామంలో మొట్టమొదటి మహిమ అని. ఇష్టం వచ్చినట్టు అవసరమైనప్పుడు చూపించలేదు. ఎందరో కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని ఆశీర్వదించి వాళ్ళ వ్యాధిని ఆమె మీదకు వచ్చేట్టుగా చేసినటువంటి అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ. స్కూల్లో చదువుకునేటువంటి సమయంలో దసరా సెలవులు ఇచ్చారు. 10-12 రోజులు అందరూ వచ్చారు, కానీ ఒకే ఒక్క అమ్మాయి మాత్రం ఇంటికి రాలే. చివరికి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు రాలేదని. బంధువులందరినీ విచారించారు, మాకు తెలియదు అని అన్నారు. తీరా సెలవులు అయిపోయిన తర్వాత తలుపు తీస్తే ఒక బెంచీ కింద మెడిటేషన్ యోగాలో ఉంది. ఆమె జిల్లెళ్ళమూడి అమ్మవారు. మరి ఆహారం ఆమెకు ఎలా అందింది అనేటువంటిదే సమస్య. అటువంటి మహిమలు ఎన్నిట్లో చూపించినటువంటి అమ్మ ఎవరంటే అందరమ్మ అయినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆమె చెప్పినటువంటి కొన్ని సూక్తులు మరుపే మరణం, ధ్యాసే ధ్యానం. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పినటువంటిది జిల్లెళ్ళమూడి అమ్మ అందరికీ కూడా ఆదర్శప్రాయం. గ్రహాంతర వాసులు మనకు కనపడనంత వరకు లేరరే అంటాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోతాం. అన్యాయాలు, అక్రమాలు పిచ్చిమీరినప్పుడే వాళ్ళు ఆ లోకంలోని ఈ లోకంలోని దిగుతారు. దైవుని యొక్క ఉనికి నమ్మనటువంటి వాళ్ళకే సాక్షాత్కారం అనేది లభిస్తుంది. ఆనిషాకి శ్రీరామ దర్శనం లాగా నాస్తికుల కంటే ఆస్తికులకే బాధలు ఎక్కువ అంటుంది అమ్మవారు. ఆత్మానందము ఎక్కువే వాళ్ళకి. వారి తాత్కాలిక ఆనందం, వీరిది శాశ్వత ఆనందం. ఉరిదెబ్బ తగలకపోతే రాయిగానే ఉంటుంది. రాయి దేవుడిగా మారాలంటే ఉలిదెబ్బలు అనేటువంటి అవసరం. కంసాలి నిప్పుసగ తగలకపోతే బంగారం సింగారం అవుతుందా? కానే కాదు. శిక్షలు లేకపోతే విద్యార్థి కూడా రాణించలేడు. బాధలు
బరువులు మోస్తేనే నీ జీవితాలు చక్కబడతాయి. దారి తప్పిన తన కొడుకుని లాగి లెంబకాయేసి ఏడుస్తుంటే తాను కూడా ఏడుస్తూ కన్నీళ్లు తుడిచి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అమ్మ. అందుకే పన్నాల రాధాకృష్ణ శర్మ గారు సకల కులమత వర్ణరహిత ప్రశాంత మోహన రూపిణి సకల కలుష నివారిణి భవహంత్రి అక్కపురాంబిక హాయి బొందరు కొందరు నీ పాద సన్నిధి నిలచి కూడా పాయసమ్మున దర్వికి రుచి తెలియ పని ఏమి కరుణామయి అని ఎన్నో కీర్తించారు. తెలిసి తెలిసి నేను సలిపీనా కలుషముల క్షమింపారెవ్వారి సకల విశ్వమునందు అమ్మావు నీవే నన్నాదు కొనకాయున్న దిక్కెవరే నాకింకా దీనాజానా వాడి అని పాపం వాపోయాడు. తెలిసి చేసిన పాపాలన్నీ భరించి నన్ను తరింపజేసే వాళ్ళు ఎవరో నీవు కూడా నన్ను పట్టించుకుంటే వాడిని కాళ్ళ మీద మీరు ఏడ్చారు. అటువంటి మహాయోగైన పన్నాల వారికి మోక్షాన్ని ప్రసాదించినటువంటిది ఈ అమ్మ జిల్లెలమూడి అమ్మ. ఎంతోమందికి దుర్మార్గులను సన్మార్గంగా ప్రవర్తింపజేసింది. అందరూ ఒకసారి జిల్లెలమూడి వెళ్ళి తృప్తిగా భోంచేసి రండి, మీరు చేసి తెలియజేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి అంటే ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.